బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. నమస్కారం. చాలా మంది తమ లవ్ యాక్సెప్ట్ కాలేదని, లేదంటే ఉన్న లవ్ బ్రేకప్ అయిందని డిప్రెస్ కావడం, సఫర్ కావడం, లేదంటే హార్ట్ బ్రేక్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. నిజానికి నిజమైన లవ్ ఎప్పుడు స్వీట్గానే ఉంటుంది, ప్లెజెంట్గానే ఉంటుంది. దానివల్ల సఫరింగ్ అనేది ఎప్పుడు రాదు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చోరా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. జీవితంలో మీరందరూ రిలేషన్షిప్స్ అనేవి రెండు రకాలుగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఒకటి నీడ్ లేదా చాయిస్. ఈ నీడ్ విషయానికి వస్తే మనిషికి రకరకాల అవసరాలు అనేవి ఉంటాయి. అది బాడీ కావచ్చు, అంటే సెక్స్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళ జోడు పెట్టుకుని కవర్ చేస్తాను. లేదు అంటే మెంటల్ నీడ్స్ అయి ఉండొచ్చు, అంటే థాట్స్ షేరింగ్ కోసము, ఐడియాస్ షేరింగ్ కోసము. లేదు అంటే ఎమోషనల్గా సపోర్ట్ కోసం కావచ్చు. అంతేకాకుండా ఆర్థిక పరమైన కారణాలు ఉండొచ్చు. లేదు అంటే సామాజికంగా కూడా రకరకాల కారణాలు ఉంటాయి. మనిషికి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీడ్ బేస్డ్గా రిలేషన్షిప్స్ ఏర్పాటు చేసుకోవడానికి. అయితే ఇక్కడ సమస్య అంతా ఎక్కడొస్తుందంటే, నీడ్ కోసం రిలేషన్షిప్ మేక్ చేసి దాన్ని లవ్ అనుకోవడం వల్లనే ఇక్కడంతా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే, ఎప్పుడైతే మీరు నీడ్ కోసం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారో ఆ నీడ్ సాటిస్ఫై అయినాక ఆ లవ్ అనేది పోతుంది. నీడ్ సాటిస్ఫై అయినాక లవ్ అనేది పోతుంది. అందుకే మీరు చాలా రిలేషన్షిప్స్లలో వింటూ ఉంటారు, లవ్ ఓకే చేయకముందు బాగా ప్రేమిస్తాడు, ఇప్పుడు ఏంది ఓకే చెప్పినాక సరిగా పట్టించుకుంటలేడని, లేదంటే పెళ్లి కంటే ముందు బాగా లవ్ చేసిండు, పెళ్లి తర్వాత అంతా ఇగ్నోర్ చేస్తాడని చెప్పి కూడా మీరు ఇట్లాంటి మాటలు అనేవి వింటారు. ఎందుకు అంటే, వన్స్ ద నీడ్స్ ఆర్ సాటిస్ఫైడ్, ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, నీడ్ కనుక ఒకవేళ సాటిస్ఫై కాలేదనుకుందాం, అప్పుడన్నా లవ్ ఉంటుంది అంటే అప్పుడు లవ్ ఉండదు. అప్పుడు ఏముంటుంది? అఫేర్ ఉంటుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సో నీడ్ కోసం రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు ఆ నీడ్ సాటిస్ఫై అయినా లవ్ పోతుంది, ఆ నీడ్ సాటిస్ఫై కాకుండా లవ్ పోతుంది. ఎందుకంటే మీరు నీడ్స్ సాటిస్ఫై ఎత్తలేరు కాబట్టి ఇంకో వ్యక్తిని చూసుకోవడం జరుగుతుంది. అందుకే మీరు చాలా రిలేషన్షిప్స్లలో చూస్తూ ఉంటారు, ఒకరితో లవ్లో ఉండి ఇంకో అమ్మాయిని మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఇంకో అబ్బాయిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. లేదంటే పెళ్లి తర్వాత కూడా భార్య ఉన్నా లేదా భర్త ఉన్నా కూడా ఇంకా బయట వ్యక్తులతోని అఫేర్స్ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సో ఈ నీడ్తో ఏర్పాటైన లవ్ అనే సోకాల్డ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది నీడ్ సాటిస్ఫై అయిన ప్రాబ్లమే, నీడ్ సాటిస్ఫై కాకుండా ప్రాబ్లమే. ఇది లాంగ్ లాస్టింగ్ కాదు. దీనివల్ల సఫరింగ్సే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లవ్వే కాదు కాబట్టి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అందుకని ఎప్పుడు కూడా నీడ్స్ కోసం మీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయొద్దు. అయితే నీడ్స్ కోసం మొత్తమే రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దా, మనిషికి ఏం అవసరాలు ఉండే అంటే పెట్టుకోవచ్చు. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, నేనేమైనా కోల్డ్ హార్టెడ్ పర్సనా? నాకేమైనా ఎమోషన్స్ లేవా? కానీ దీన్ని లవ్ అని అనుకోవడమే ఇక్కడ ప్రాబ్లం అంతా. నీడ్ కోసం రిలేషన్షిప్ పెట్టుకొని అది నీడ్ మాత్రమే అని మీరు అనుకుంటే, మీకు గనక ఆ క్లారిటీ ఉంటే, నేను అవతలతో రిలేషన్షిప్లో కేవలం నా అవసరాలు తీర్చుకోవడం కోసమే ఉన్నా అని మీకంటూ ఆ క్లారిటీ ఉంటే, అవతలలో కూడా ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ వల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే దాన్ని మీరు లవ్ అని లేదా అవతలలో లవ్ అని భ్రమపడతారో, ఆ భ్రమ ఎప్పుడైతే రియాలిటీ లేదా ట్రూత్ అనేది వచ్చి కొట్టి మీ బుగ్గలన్నీ పేలుస్తుందో, మీ బల్బులన్నీ పేలుస్తుందో, నిజం అనేది ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు మీకు సఫరింగ్ అనేది మొదలవుతుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇక చాయిస్ విషయానికి వద్దాం. మీరు మీ దగ్గర ఉన్నదాన్ని షేర్ చేయడం కోసము మీరు రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ఇన్వైట్ చేస్తున్నారు అవతలని, మీ దగ్గర ఉన్న సంతోషాన్ని, మీ దగ్గర ఉన్న హ్యాపీనెస్ని, హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ మీరు అవతలను ఇంక్లూడ్ చేసుకోవడం కోసము, ఫన్ కోసము ఇన్వైట్ చేస్తున్నారు. అప్పుడు అవతలలు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకున్నా ఏం ప్రాబ్లం కాదు. ఎందుకంటే
మీకు అవతలతో అవసరమే లేదు, ఓన్లీ అవుట్ ఆఫ్ చాయిస్ మీ దగ్గర ఉన్న షేర్ చేయడానికి అవతలకి ఇవ్వడానికి మీరు ఆఫర్ చేస్తున్నారు, అవతలకి తీసుకోలేదు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? నో ప్రాబ్లం. అందుకనే నువ్వు లేకుండా నేను ఉండలేను అనేది నీడ్ అవుతుంది, ఇది లవ్ కాదు. ఎందుకంటే తెలీదు అంటే విన్నాను. అవతలలో లేకుండా మీరు ఉండలేనప్పుడు అది ఖచ్చితంగా ఏదో ఒక రకమైన నీడే, అందుకని మీరు ఉండలేకపోతున్నారు. సో ఇది లవ్ కాదు, ఇది నీడే. నీడ్ ఉండరాదా తప్పేం లేదు, కానీ నీడ్ అని మీకు తెలియాలి, అది లవ్ అని అనుకోవద్దు. నీకు అర్థమవుతుందా? నువ్వు లేకున్నా నేను ఉండగలను, కానీ అవుట్ ఆఫ్ చాయిస్ అంటే ఇంత కోట్ల మందిలో కూడా నేను సంతోషాన్ని లేదా ఫన్ను లేదా ఇంక్లూజన్ అనేది నిన్ను చేసుకుందాం అనుకుంటున్నా. ఇంత 100 కోట్ల 200 కోట్ల మందిలో కూడా అవుట్ ఆఫ్ చాయిస్. నువ్వు లేకున్నా నాకేం ఫరక్ పడదు, ఇంచు కూడా ఫరక్ పడదు. నువ్వు లేకముందు నేను ఎట్లున్నానో, నువ్వు ఉన్న తర్వాత అట్లే ఉంటా, నువ్వు పోయిన తర్వాత కూడా నేను అట్లే ఉంటా. అంత మాట నన్ను ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కానీ ఇంతమందిలో కూడా నువ్వే ఉండాలని కోరుకుంటున్నా అనే ఛాయిస్ ఏదైతే ఉందో ఇది లవ్ కిందకు వస్తుంది. ఇటువంటి లవ్ ఎప్పుడు ఉంటుంది? దీనికి మనిషి ఉన్నడా, పోయిందా, బ్రేకప్ అయిందా, సక్సెస్ అయిందా, మిమ్మల్ని మోసం చేసిపోయారా, ఇవేవి ఉండవు. వాళ్ళతో ఈ లవ్కి పర్సన్తోని, కాంటెక్స్ట్తోని, టైంతోని, దేనితోని సంబంధం ఉండదు. ఎందుకంటే ఇది మీరు అవుట్ ఆఫ్ చాయిస్ పెట్టుకున్నది తప్ప నీడ్ కోసం పెట్టుకునేది కాదు. సో ఇటువంటి లవ్లో మీ లవ్ ఫెయిల్యూర్ అయినా ప్రాబ్లం లేదు, మీది బ్రేకప్ అయినా ప్రాబ్లం లేదు. సఫరింగ్ అనేది ఎప్పుడు రానే రాదు. లవ్ ఎప్పుడు స్వీట్గానే ఉంటుంది, అది ప్లెజెంట్గానే ఉంటుంది. ఇది సఫరింగే కాదు. సఫరింగ్ అవుతుందంటే అది లవ్వే కాదు, అది నీడ్ కిందికి వస్తుంది. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఇక మీకు ఎగ్జాంపుల్స్ చెప్పమంటే బోలెడు చెప్తా. కృష్ణుని తీసుకోండి. మనం లవర్స్ అనగానే ఎస్పెషల్లీ రాధాకృష్ణ గుర్తొస్తారు. ఇప్పటికీ ఐడియల్ లవర్స్ లాగా కొలుస్తూ ఉంటారు వాళ్ళ భక్తులు. ఈ కృష్ణుని చూసుకుంటే రాధను ప్రేమిస్తాడు, రాధతో లవ్లో ఉంటాడు. కానీ ఎప్పుడైతే అతను వేరే రాజ్యం పోయి అతను చేయాల్సిన డ్యూటీ చేయాల్సి వస్తుందో అప్పటి నుండి ఒక్క మూమెంట్ కూడా, కనీసం 1 మూమెంట్ కూడా రాధ గుర్తురాదు ఆయనకు. ఏనాడు అతనికి మిస్సింగ్ ఫీలింగ్ కానీ రాధ అనే మనిషి కానీ గుర్తే ఉండదు. ఉన్నప్పుడు అట్లని పట్టించుకోలేదు. అంటే డీప్ లవ్లో ఉంటాడు. ఎంత డీప్ లవ్ అంటే చాలా ఎమోషనల్ డీప్ లవ్లో ఉంటాడు. అంతేకాకుండా వైఫ్స్ విషయానికి వద్దాం. వైఫ్స్ పెళ్లి చేసుకుంటాడు కదా, అందులో సత్యభామ అనే ఒక వైఫ్ ఇతన్ని అంగట్లో తీసుకుపోయి అమ్మేస్తుంది. అమ్మేస్తాడు అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే బ్రేకప్ చెప్తుంది. అయినా కానీ కృష్ణుడు సఫర్ గాడు, బాధపడు, డిప్రెషన్ గాడు, హార్ట్ బ్రేక్ కాదు. ఎందుకంటే అతని రిలేషన్షిప్ అనేది అవుట్ ఆఫ్ చాయిస్ చేస్తున్నాడు కానీ నీడ్స్ కోసం చేసింది కాదు. అంతేకాకుండా అతను ఎప్పుడైతే లోకాన్ని వదిలిపెట్టి పని అయిపోయింది, ఇక బాడీని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటాడో కనీసం ఒక్క భార్యకు కూడా ఒక్క మాట కూడా చెప్పడు. అండ్ పోయి అడవిలో పట్టుకొని ఎవ్వరు కూడా ఆయన గుర్తురాడు. భార్యల గురించి కనీసం ఒక్క విషయం కూడా ఆయనకు గుర్తురాదు. ఎందుకంటే అతనికి ఎటువంటి మిస్సింగ్ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే అతను నీడ్స్ కోసం ఏర్పాటు చేసుకున్న రిలేషన్షిప్ కాదు, అతను ఏర్పాటు చేసుకుంది ఇక్కడ చాయిస్ కోసం ఏర్పాటు చేసుకున్నాడు, ఇంక్లూడ్ చేసుకోవడం కోసం, అతని దగ్గర ఉన్న జాయ్ షేర్ చేయడానికి చేసుకున్నాడు. కాబట్టి ఆ రిలేషన్షిప్స్ ఉన్నా, పోయినా, బ్రేక్ అయినా, మేక్ అయినా, చచ్చినా, బతికినా సంబంధం అనేది ఉండదు. అందుకని ఎటువంటి సఫరింగ్ అనేది ఉండదు. ఇంకా రాముని విషయానికి వద్దాం. చూడండి, సీతను ఎంత లవ్ చేసిందంటే ఆమెను ఎత్తుకోపోతే ఇంకెవరినో పెళ్లి చేసుకోవచ్చు. అతనికి నీడ్ సాటిస్ఫై కావాలంటే బోలెడు మంది దొరుకుతారు. కానీ అంత దూరం పోయి నడిచిపోయి మరి మళ్ళీ అదే భార్యను తెచ్చుకుంటాడు కానీ ఎవరిని పెళ్లి చేసుకోడు. మరి అటువంటి వ్యక్తి మనం ఏమనుకుంటాం అంటే ఆమె ఉండలేక ఈయన ఉండలేకపోతున్నాడు కాబట్టి అందుకే తెచ్చుకున్నాడు, సో అది నీడ్ కాదా అనుకుంటాం. కానీ కాదు. మళ్ళీ రాజ్యానికి వచ్చిన తర్వాత ప్రజలందరూ రాని మాకొద్దు, ఓన్లీ రాముడే కావాలన్నప్పుడు మళ్ళీ అదే భార్యను ఆయన వదిలేయడం జరుగుతుంది. వదిలేసి కూడా ఆయన ఉండగలుగుతాడు, మళ్ళీ పెళ్లి అనేది చేసుకోడు. అంటే ఎప్పుడైతే లవ్ అనేది ఉంటుందో అవతల వ్యక్తి ఉన్నా లేకున్నా మీకేం ప్రాబ్లం కాదు. యూ విల్ బీ ద సేమ్ పర్సన్ విత్ దెమ్ అండ్ వితౌట్ దెమ్. కానీ అవుట్ ఆఫ్ చాయిస్ మీరు వాళ్ళు ఉండాలని కోరుకుంటారు, చాయిస్ తను కోరుకుంటారు, నీడ్స్ కోసం కాదు. చాయిస్ తను కోరుకున్నప్పుడు అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మంచిది వాళ్ళకే. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళిపోతే వాళ్ళకే ప్రాబ్లం, నీకేం ప్రాబ్లం లేదు కదా. నువ్వు ఓన్లీ చాయిస్ మీ దగ్గర ఉన్న షేర్ చేయడానికి రమ్మంటారు కానీ మీరు వాళ్ళ దగ్గర ఏదో గుంజుకోవడానికి కాదు కదా. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి మీ ఎగ్జాంపుల్ వేసుకోండి. చిల్డ్రన్గా మీరు ఉన్నప్పుడు ఎంతమందితో రిలేషన్షిప్ పెట్టుకొని ఉంటారు, ఎంతమంది పిల్లలతో ఆటలు ఆడుంటారు, పాటలు ఆడుంటారు, రకరకాల పనులు చేసుకుంటారు, ఆడ తిరుగుంటారు, ఈడ తిరుగుంటారు.
కానీ ఆ చిల్డ్రన్ మీతో ఇప్పుడు ఉన్నారా? మీరు ఆడుకున్న పిల్లలందరూ ఇప్పుడు మీతో పాటు మీ లైఫ్లో ఉన్నారా అంటే అందరూ ఖచ్చితంగా కాంటాక్ట్ ఉన్నారని రూల్ ఏం లేదు. అయినప్పటికీ మీ లైఫ్కి ఏమైనా ప్రాబ్లం ఉందో లేదు, మీ లైఫ్ యాజ్ యూజువల్ నడుస్తుంది. ఎందుకు అంటే మీరు చిల్డ్రన్ ఉన్నప్పుడు అవతల పిల్లల్ని మీరు జాయ్ షేరింగ్ కోసము, ఫన్ కోసము, ఇంక్లూడ్ చేసుకోవడం కోసం వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసారు. కానీ మీ దగ్గర ఉన్న నీడ్స్ సాటిస్ఫై చేయడానికి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది చేయలేదు. సో అవుట్ ఆఫ్ జాయ్ యూ మేడ్ ద రిలేషన్షిప్ విత్ అదర్ చిల్డ్రన్, నాట్ అవుట్ ఆఫ్ నీడ్స్. సో బికాజ్ యూ మేడ్ ఇట్ బై చాయిస్, ఇఫ్ దే డోంట్ కమ్ విత్ యూ, నీతో రాకున్నా, నీతో ఫ్రెండ్షిప్లో లేకున్నా నో ప్రాబ్లం, నీతో ఉన్నా నో ప్రాబ్లం. సో ఉన్నప్పుడు బాగానే ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళు లేకున్నా మీకేమీ ప్రాబ్లం కాలేదు. ఆ రకంగా చాయిస్తోని మీరు నిజంగా లవ్ అనేది చేస్తే, నిజమైన లవ్ కనుక మీకుంటే దానివల్ల ఎప్పుడు ఏ సఫరింగ్ రాదు. చాయిస్ ఏంటిది, నీడ్ ఏంటిది అనేది మీరు క్లియర్గా దేని దానికి తెలిస్తే నో ప్రాబ్లం. నీడ్తో రిలేషన్షిప్ పెట్టుకున్నా వాట్ ఈస్ ద ప్రాబ్లం? అవతల కూడా ఓకే అయినప్పుడు, మీకు కూడా ఓకే అయినప్పుడు మీరు ఏ రిలేషన్షిప్ అయినా మెయింటైన్ చేసుకోండి, మాకేం ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే నీడ్ కోసం పెట్టుకుని దాన్ని లవ్ అని భ్రమపడతారో అప్పుడు అవతల ప్రాబ్లం అవుతుంది, మీకే ప్రాబ్లం అవుతుంది. అందుకని లవ్ ఏంటిది, నీడ్ ఏంటిది అనేది క్లారిటీ పొందాలని, మీరు కూడా లవ్ అనేదాన్ని, ఈ ఎమోషన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నా. మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి, మీ అభిమానానికి ఏకబావు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.